నమస్తే. వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు. ఇవాళ మన మహిళలు భర్తలు మనకి ఖర్చులకు ఇవ్వకపోని హౌస్ వైఫ్స్గా ఉండి లేదా స్టూడెంట్స్గా ఉండి లేదా మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ బయట నుంచి సంపాదన లేదు, మనం ఇంట్లోనే ఉంటున్నాము, ఏదో పార్ట్ టైం పని చేసుకుంటున్నాము, అయినా మేము పొదుపు ఎలా చేసుకోగలుగుతాం, మేము పొదుపుని అలవాటుగా మార్చుకోవాలా, మనీ సేవింగ్ ఛాలెంజెస్ని సింపుల్గా మేము ఎలా చేసుకోగలుగుతాము, ఈజీగా సింపుల్గా మనీ సేవ్ చేసి అది రూపాయి రూపాయి వేసి పొదుపే చేసి మేము బంగారం కొనుక్కోవాలన్నా లేదా మాకు నచ్చినటువంటి ఏదో ఒక ఐటెం కొనుక్కోవాలన్నా చేతిలో డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది. ఎలా ప్లాన్ చేసుకుంటే మేము మాకు నచ్చినటువంటి ఒక పొదుపు చేసి ఒక సేవింగ్ ఛాలెంజ్లా తీసుకొని మేము నచ్చినటువంటి పెద్ద అమౌంట్ని లక్షలు కావచ్చు, వేలు కావచ్చు, కోట్లలో అయినా ఎలా మేము ప్లాన్ చేసుకోగలుగుతాము. అది బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలన్నా లేదంటే ఇంకేదైనా పొదుపు పథకాలు చేయాలన్నా లేదా సేవింగ్స్ చేయాలా ఇంకెక్కడైనా ఎదుగుపోయి పెట్టాలా అనేసరికి పెద్ద పెద్ద డౌట్లు వస్తుంటాయి కదా. సింపుల్గా మన అరచేతిలోని నెంబర్ ఆఫ్ మనీ సేవింగ్ ఛాలెంజ్ ఐడియాస్ ఉంది. ఇలా ప్లాన్ చేసుకున్నామంటే చిటికేసే లోపల లక్షలు మన సొంతం అవుతాయి. వాటి డీటెయిల్స్ ఏంటి, కొన్ని రకాల మనీ సేవింగ్ ఛాలెంజెస్ సింపుల్గా చేసేటివి మన ఇంట్లో మన చుట్టూ జరుగుతూ మనం చేసుకునేటువంటి ఛాలెంజెస్ మీతో ఇవాళ షేర్ చేసేస్తాను. మన వీడియో చిన్నగానే ఎండ్ చేస్తాము. సో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వండి, అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది బాగుంది అంటే మన ఫ్రెండ్స్కో రిలేటివ్స్కో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ నెంబర్ 1 టిప్ అనమాట. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. మా భర్తలు మాకు డబ్బులు లేదు అనేవాళ్ళు కానీ లేదా మాకు వెజిటబుల్స్లోనో లేదా మేము చేసేటువంటి ఏదో ఒకటి అంటే పాలు కొన్నటువంటి పాలు వాటిలోంచి వెన్న తీసి నెయ్యి చేసి నెలకింత అమ్మే వాళ్ళు కూడా మన ఇళ్లల్లో మన లేడీస్ అయితే చేస్తూ ఉంటారనమాట. లేదా నేను పార్ట్ టైము ఏ హూక్సో కుడతాను, లేదా హెమ్మింగో వేస్తాను, లేదా పిల్లలకు ట్యూషనే చెప్తాను, అంటే ఇంట్లో నుంచే చేస్తాను. రోజుకు ఒక 40-50 రూపాయలు నా ఇన్కమ్ ఉంటుంది, అంతమించి నా దగ్గర లేదు, అయినా నేను సేవ్ చేయాలా, అది ఎలా అనేది మీకు ఒక పెద్ద డౌట్ కదా. దీనికి ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి నేను. అదేంటంటే మామూలుగా నేను ఫ్రెండ్స్ చిట్ అని చెప్తా ఉంటా. ఒక 10 మంది ఫ్రెండ్స్ కలిసి దేవుడు చిట్టిలా పెట్టుకొని, అంటే దాంట్లో తోపుడు వడ్డీలు ఏముండదు, మంచికి ఒక 500-1000 రూపాయల నెల ఒక 10 మంది 10 పేర్లు రాసేసి దాంట్లో డిప్పు తీస్తారు. డిప్పు తీసి ఎవరి పేరు వస్తే ఆ నెలలో వాళ్ళకి ఇస్తారనమాట. మనం ఇక్కడ ఆపాదించేది 1 నుంచి 50 నెంబర్లు కానీ 1 నుంచి 100 నెంబర్లు కానీ చిన్న చిన్న పేపర్లు తీసి 1, 2, 3 అట్లా 100 నెంబర్స్ రాసేసుకుందాం. నేను 50 రూపీస్ ఇన్కమ్ ఉండే వాళ్ళైనా చేయమంటున్నాను, ఎందుకంటే 100 రూపీస్ అనేది ఒక్కసారి వస్తుంది అనమాట. నెంబరు 100 నెంబరు ఒక్కసారి వస్తుంది. 90 నెంబర్, 70 నెంబర్, 60 నెంబర్, 1 రూపీ నెంబర్ కానీ ఒక్కసారి వస్తుంది. ఒక 100 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్లా పెట్టుకొని మనం ఒక డిబ్బీని ఒక బాక్స్ లాగా పెట్టేసుకొని ఈ యొక్క చీటీలంతా దాంట్లో వేసేసుకొని మార్నింగ్ దీపారాధన చేసే అలవాటు ఉంది, లేదు ఈవినింగ్ నాకు ఇన్కమ్ వస్తుంది అలా అనుకునే వాళ్ళు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ దేవుడి రూమ్లో పెట్టేసుకొని వాళ్ళ దేవుడికి దీపం పెట్టినాక ఆ డిప్ ఒకసారి షేక్ చేసి దాంట్లోంచి ఒక స్లిప్ తీయండి. దాంట్లో 1 రూపీ వచ్చిందా ఒక హుండీ పెట్టుకోండి దేవుడి రూమ్లోనే. ఆ ఒక్క 1 రూపీ కాయిన్ ఎత్తి మీ సంపాదన నుంచి ఆ రోజు ఆ డిప్లో వేయండి. ఆ స్లిప్ ఉంది కదా చించి పక్కనేసేసింది అంటే ఇంకా 99 రోజులు మీ యొక్క సేవింగ్ ఛాలెంజ్ అనేది ఉందన్నమాట. అలా రోజు ఏ యొక్క నోట్ వస్తుందో అంటే ఏ యొక్క స్లిప్లో ఏ నెంబర్ వస్తుందో దాన్ని వేసుకుంటా వచ్చేస్తే 100 డేస్కి మీరు నమ్మరు, మన నికరంగా 1 నుంచి 1.5 గ్రామ్ గోల్డ్ అయితే కొనొచ్చు అనమాట. అంత డబ్బులు మన దగ్గర అయితే సేవ్ అవుతుంది. కావాలిస్తే కౌంట్ చేసుకోండి. 1 to 100 నెంబర్స్ 100 డేస్కి ఆల్మోస్ట్ 7,000 దాకా మనకైతే అమౌంట్ సేవ్ అవుతుంది. 7 to 8,000. సో ఇది నెంబర్ 1 టిప్ అంట నేను. ఇది ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు, అంటే మనమే చేయాలని లేదు, మన భర్తల దగ్గర చేయించవచ్చు. వాళ్ళు పొద్దున్న దండం పెడుతున్నప్పుడు మీరు ఈరోజు ఇలా చేయండి, ఇంకా 365 డేస్ కూడా ఇలానే వేసుకోవచ్చు అనమాట. నెంబర్లు రాసుకుంటా వేసుకోవచ్చు. అది వెసులుబాటు ఉండే వాళ్ళు చేయండి, లేని వాళ్ళు 100 డేస్ లేదు 50 డేస్ అయినా పెట్టుకొని మనమైతే ఇలా సేవింగ్ ఛాలెంజ్గా తీసుకొని హ్యూజ్ అమౌంట్ అయితే మనకు కలెక్ట్ అవుతుంది. ఆ వచ్చినటువంటి అమౌంట్ని గోల్డ్ కొనుక్కోవాలంటే గోల్డ్ కాయిన్స్ కానీ లేదా ఈ అమౌంట్ వస్తుంది కదా దీన్ని పక్కన పెట్టుకొని ఒక 3 మంత్స్కో 4 మంత్స్కో గోల్డ్ చిట్టు ప్లాన్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. అంటే దాన్ని బట్టించి 500 మంత్లీ కట్టుకోవడము, 1000 మంత్లీ కట్టుకోవడము,
లేదా దీన్ని తీసుకెళ్ళి ఎంఐఎస్ స్కీమ్ అని ఉంది, 1000 రూపీస్ నుంచి కూడా మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇదే కాకుండా మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్స్ అని ఒకటి 2 ఇయర్స్ వరకు మనం వేసిన అమౌంట్కి వాళ్ళు విత్ ఇంట్రెస్ట్ దాదాపు 7.5 to 7.6 ఇంట్రెస్ట్తో మనకైతే 2 ఇయర్స్ తర్వాత మన అసలు వడ్డీ మనకు కల్పిస్తారు. ఇలాంటి దాంట్లో వేసుకోవచ్చు. లేదు నాకు అట్టొద్దు, నేను గోల్డే కొనుక్కుంటాను అంటే ఓ చిన్న రింగో చిన్న కమ్మలు మనకి ఏమి లేవంటే వాటిని కొనుక్కోవచ్చు. అటు కాదంటే కాయిన్స్ రూపంలో కొని పెట్టుకొని కొంచెం ఎక్కువ అయినాక ఒక 4 గ్రాములు 5 గ్రాములు 10 గ్రాములు ఈ విధంగా సేవింగ్ ఛాలెంజెస్లో దాచిపెట్టుకున్నటివి మనమైతే కొన్ని గోల్డ్ని అయితే పెట్టుకోవచ్చు అనమాట. అమౌంట్ని రొటేషన్ చేసుకున్నా కూడా మనకి ఇంకొంచెం హ్యూజ్ అమౌంట్ పెరిగేదానికి కూడా ఆస్కారం ఉంది. అది నెంబర్ 1 సేవింగ్ ఛాలెంజ్. ఇంకా నెంబర్ 2, నెంబర్ 1 ఇలా ఉంది, నెంబర్ 2 ఇంకెలా ఉంటుందో అనుకుంటున్నారా? ఇదైతే చాలా చాలా ఈజీ అండి. మనం పార్ట్ టైం వర్క్ చేస్తూ ఉంటాం. ఆ పార్ట్ టైం వర్క్ చేసిన దాంట్లో 7 days వర్క్ చేస్తామనుకోండి, అరౌండ్ 3 days నో ఎక్స్పెండిచర్ దట్ పార్ట్ టైం మనీ అనమాట. అంటే 7 రోజులు పని చేస్తే 4 రోజులు ధారాళంగా ఖర్చు పెట్టేసుకోండి. ఇంకా 3 రోజుల అమౌంట్ని ఎత్తి హుండీలేయండి. ఆ 3 రోజుల అమౌంట్ నేను ముట్టుకోను, అది ఎంతన్నా రానివ్వండి. పార్ట్ టైం చేసేది ఆ రోజు 50 రానివ్వండి, 100 రానివ్వండి, లేదా 70 రానివ్వండి. అంటే ఆదివారము, మంగళవారము, శుక్రవారము, అంటే ఈ లక్ష్మీ వారాలు మనం దాచిపెట్టుకున్నామంటే బాగా ఇదిగా ఉంటుంది. ఆదివారం లేదంటే థర్స్డే, ఫ్రైడే అండ్ ట్యూస్డే 3 రోజులు. ఆ 3 రోజులు డబ్బులు ఎత్తి సేవ్ చేయడం. ఇలా సేవ్ చేస్తే 1 year తిరిగే కొంది మన దగ్గర హ్యూజ్ అమౌంట్ అయితే కలెక్ట్ అవుతుంది అనమాట. దాంతో మనకు నచ్చిన ఐటెంని కొనుక్కోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇది జనరల్గా నేను మామూలుగా వేరే ఛానల్లో కూడా చెప్పాను. మా ఫాదర్ చేసేటువంటి ఈ సేవింగ్ ఛాలెంజ్ ఏంటంటే ఎవ్రీ న్యూ ఇయర్ అంటే January 1st రోజున మేము ₹1 కూడా బయట ఖర్చు పెట్టాం. ఈవెన్ టెంపుల్కి వెళ్ళినా కూడా జస్ట్ దండం పెట్టుకొని వస్తాం. కర్పూరం కూడా ఇంట్లో పెట్టుకొని ఇంట్లో నుంచే ఎదుగుపోతాం. సో బయట అంటూ రూపాయి ఖర్చు పెట్టకుండా నో ఎక్స్పెండిచర్ న్యూ ఇయర్ డే. అంటే ఆ ఇయర్ ఫస్ట్ డే మనం ఖర్చు పెట్టలేదు అంటే ఇయర్ అంతా మాకు కలిసి వస్తుంది అనేది మా నాన్నగారి నమ్మకం అనమాట. అలాగా ఒక రోజు పెట్టుకోండి, న్యూ ఇయర్ డే కానీ లేదంటే ఉగాది రోజు కానీ లేదా సెలబ్రేషన్ డే కానీ ఏదో ఒక రోజు, ఈ రోజు నేను బయట రూపాయి ఖర్చు పెట్టను. ఆ యొక్క మనకు రెగ్యులర్గా ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ అమౌంట్ని తీసుకెళ్ళి ఒక సేవింగ్ బాక్స్లో వేసుకుని దాన్ని సేవ్ చేయడం అనమాట. ఇలానే వీకెండ్స్ అవుట్ గోయింగ్ వెళ్తూ ఉంటాం. అంటే అవుటింగ్ వెళ్ళి ఫుడ్ తినడం కానీ లేదా మూవీస్కి వెళ్ళడం కానీ లేదా ఏదో ఎక్స్ప్రెషన్కో దేనికో దాన్ని ఖర్చు పెడతా ఉంటాం. సో మనం నెలకు ఒక 4 రోజులు అవుట్ గోయింగ్ పోయేది ఒక 2 days మానేయండి. సో ఈ 2 days మిగిలిన అమౌంట్ని సేవ్ చేయడం అనమాట. సో మనం ఇలాగా చాలా రకాల వేస్ట్ ఖర్చులు అన్న కానీ బాగా పెట్టేటువంటి ఖర్చుల్ని తగ్గించినా కూడా మనము తిండి బట్ట గూడు కోసము ఇట్లాంటి చిన్న చిన్న సాక్రిఫైజెస్ చేయడం వల్ల కూడా హ్యూజ్ అమౌంట్ అంటే వేలు లక్షలు, ఈ లక్షలే కాస్త కోట్లు అవుతాయి. నేను సింపుల్గా రోజుకు ఒక ₹17 పక్కనేసి ఆర్డీ కట్టానండి. నాకు ఈ మధ్య మెచ్యూర్ అయ్యే అమౌంట్ అయితే వచ్చిందనమాట. అది ఎలా అంటే రోజుకో ₹17, 15 నుంచి ₹18. వారానికి నేను నికరంగా ఒక ₹100, ₹120 అయితే పక్కన పెట్టేస్తా ఉన్నాను అనమాట. ఆ నెలకి ఒక ₹500 తీసుకెళ్ళి ఆర్డీ పోస్ట్ ఆఫీస్లో వేసా. 5 years అసలు నాకు తెలియలేదు. 5th year కూడా లాస్ట్ డే కూడా నేను కట్టేసే అమౌంట్ ఎందుకు చూసుకోవాలా, అలా డబ్బులు వేసిన మీద పోయి కట్టేసినా చెప్పారు నీకు మెచ్యూర్ అయిందమ్మా అని. సో అలానా అనేసి నేను డ్రా చేసుకొని అదే రోజు నా వచ్చినటువంటి ఇంట్రెస్ట్లో నుంచి ఇంకొక ₹100 పెంచి 600 ఇంకా కొంచెం టార్గెట్ పెంచుకున్నాను అనమాట. రోజుకి ₹20. ఈసారి నుంచి రోజుకు ఒక ₹20 సేవ్ చేసి ఆర్డీ కడదాము అనేసి అలా ఫైనల్గా నాకు వచ్చినటువంటి అమౌంట్ ₹3,657. సారీ, ₹36,657. సో ₹36,157 నా సేవింగ్ అకౌంట్లో ఉంచేసి 600 ఆర్డీ తిరిగి రీస్టార్ట్ చేసేసి 36,000 అయితే నేనైతే తీసుకొచ్చుకున్నాను అనమాట. అంటే చిన్న చిన్న సేవింగ్సే, ₹20, ₹15, ₹17 ఇలా మనం దాచిపెట్టే అమౌంట్తో కూడా హ్యూజ్ అమౌంట్ అయితే మనకి సేవ్ అవుతుంది. సో కాకపోతే మనం కొంచెం మనసు పెట్టి ఆలోచించి దీన్ని పలానా సేవింగ్కే పెట్టాలా అనేది మనసును కంట్రోల్ చేసుకున్నాము అంటే ఖచ్చితంగా సేవ్ చేయగలుగుతాం. ₹1, ₹2, ₹10 ఏముంది, పిల్లకాయలు స్నాక్స్కే రావట్లేదు, ఎక్కడో దగ్గర ఖర్చు అయిపోతా ఉంది, నేను మిగిలిపెట్టలేను అనుకున్నామంటే ఖచ్చితంగా ఏ పని చేయలేమండి. మనసు ఉంటే ఖచ్చితంగా సాధించి తీద్దాం. ఖచ్చితంగా మనం కూడా సంకల్పం చేసుకోవాలా, నేను సేవింగ్ ఛాలెంజ్ తీసుకోవాలా, నేను ఇప్పుడు ఉండేటువంటి స్థితి నుంచి ఇంకొంచెం బెటర్ సిచ్యువేషన్కి రావాలంటే నా దగ్గర డబ్బులు ఉండాలి, నేను ఎవరి దగ్గర చేజాపకూడదు అని ఎప్పుడైతే మనం ఫిక్స్ అవుతామో
ఖచ్చితంగా ఏదో ఒక సేవింగ్ చౌలని తీసుకొని మనం పక్కాగా అయితే ఫాలో చేసాము అంటే ఖచ్చితంగా డబ్బులైతే మిగులుతుంది. వెనకేసుకుంటాం. గోల్డే ఇంకేమైనా కొనుక్కోవచ్చు. నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అబ్బా. ఓకే అండి. బాయ్. సీ యూ. నమస్తే.